చెప్పినట్టుగా ఏ పార్టీ గురించి అయినా కూడా ఎవరికి వాళ్ళు 100% కాన్ఫిడెంట్గా ప్రజల్లో వాళ్ళేంటి అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరైనా సరే చాలా స్ట్రాంగ్గా సిద్ధం అవడం అనేది జనరల్లీ సహజం సార్. సో చాలా మటుకు మరి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, అప్పుడు ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పని అన్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ లో ఏమి అసలు ఇంకా పార్టిసిపేట్ చేయకుండా జరిగినటువంటి ఇబ్బందుల గురించే పాపం వారు చెప్పారు. ఓకే, ఎందుకంటే ఏ గవర్నమెంట్లోనైనా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, 100% ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ వీళ్ళకి లాగా 14 to 19లో 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువుల్ని కొన్నట్టు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలని మరి చంద్రబాబు నాయుడు గారు కొన్నట్టు ఎవరు కొనలేరుగా, మేము అట్లా చేయలేదుగా సార్. అదొకటి. రెండోది పారదర్శకత గురించి చెప్పారు. మరి ఇటీవలే జరిగింది పులివెందుల ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ ఎలక్షన్. ఎంత పారదర్శకత సార్, అద్భుతం కదా. అంత పారదర్శకత మెయింటైన్ చేసినా కూడా మేము ఖచ్చితంగా కూడా మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నాం. థ్యాంక్స్. ఎందుకంటే కూటమి వారు చాలా ధైర్యంగా, చాలా చక్కగా, చాలా ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా పారదర్శకత మెయింటైన్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. మరి ఖచ్చితంగా అన్ని ప్రజలు చూస్తారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి తీరుతాం సార్. సార్ 11 మంది మీరున్నా లేకపోయినా 11 మంది అది జనరల్ గా వాళ్ళకి అదొక అలవాటు అయిపోయింది సార్. కానీ ఈ డిప్యూటీ సీఎం గారు ఒకటే చెప్పారు, వాళ్ళు 11 మంది అయినా కూడా 1100 మందిలాగా పోరాడుతున్నారు అని చెప్పని. దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ. మా నాయకుడు అక్కడికి రావట్లేదు, అక్కడికి మాట్లాడట్లేదు, అసలు 15 రోజులకోసారిగో ఇవాళ చెప్పినటువంటి ప్రెస్ మీట్ గురించే రేపు కొండందవ్వి ఎలకడం పెట్టినట్టు ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకుంటారు, చూసుకోండి రేపటి నుంచి. అసలు ఆయన అడిగిన క్వశ్చన్లకి దేనికి సమాధానాలు ఉండవు. ఏదో చిన్న పాయింట్ తీసుకొని దాని మీద ఇక డిబేట్లు పెడతా ఉంటారన్నమాట. రీసెంట్ గా జరిగినటువంటి ఆడపిల్లల మీద జరిగినటువంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా కూడా దేని గురించి ఏమీ మాట్లాడరు, ఏం చెప్పరు, ఏం చెందరు. సమాధానాలు అడిగితే ఏమి ఉండవు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక మినిస్టర్నో మాజీ మినిస్టర్నో, ఏ మాజీ మినిస్టర్ ఇంటి మీద ఇంకో మరి బాంబులు వేయడాలో, ఏ మాజీ మినిస్టర్ని అరెస్టులు చేయడాలో, యాక్సిడెంటల్ కేసుల్ని హత్యా నేరాల కింద క్రియేట్ చేయడాలో అట్లాంటివి చేసి కవర్ చేస్తూ ఉంటాం. అయితే అలాంటివన్నీ మీరు చేసి ముందుకెళ్తా ఉన్నప్పుడు మేము మా టైంలో మేము చేసినటువంటి మంచి పనులు మేము ప్రజల్లోకి చెప్పుకొని మేమంటే ఏంటో నిరూపించుకోవడానికి స్థానిక సంస్థల్లో ముందుకెళ్ళడానికి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మా నాయకుడిని బట్టి కావచ్చు, మా నాయకుడు 19 to 24 ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజలకు చేసిన సేవ కావచ్చు, మేము చాలా ప్రౌడ్గా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మేమే కాదండి 38,000 మంది డిఎస్సి మీద కోర్టుకు వెళ్ళారు. దాని మీద సమాధానాలు వస్తే మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రిడ్జి కేబుల్ మీద ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షలు ఇస్తామని చెప్పని ఇప్పుడు 8 లక్షలు బాకీ ఉన్నారు. మరి పార్లమెంట్ లో చూస్తేనేమో మిథున్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే మరి అక్కడ ఢిల్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా వచ్చినటువంటి సమాధానం మరి ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 6,962 కోట్లు, కేవలం 10 ప్రాజెక్టులు, 22,000 మందికి మాత్రమే మరి ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి వాస్తవాలు అనేవి వేరే ఉంటాయి సార్. ఏ పార్టీ గురించి వాళ్ళు ఏంటంటే ఏదైనా చెప్పుకోవచ్చు, 100% చెప్పుకుంటారు కూడా, ముందుకెళ్తారు కూడా. ఒకే ఒక మాట సార్, మా నాయకుడిని ఏదో 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 అంటున్నారు కదా. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారని ఒక చిన్న వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను సార్. ఇంకంతే, నేను కంక్లూజ్ చేస్తాను సార్, టైం నేను తీసుకోను. ఒకే ఒక్క నిమిషం సార్. వినపడలేదా సార్? వినపడలా, క్లారిటీ మిస్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, చెప్పండి లెక్క రాసుకుందాం.
లేదండి బ్రేక్ అయ్యి వస్తుంది మీరు చెప్పండి టాపిక్ చెప్పండి. సార్ మీ ఇంట్లో పాత సామాన్లు ఇస్తేనంట మీకు ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం వల్లే అట. సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటీవలే ఒక సభలో మాట్లాడినటువంటి మాట. పాత సామాన్ల కొట్లు ఎప్పుడు పెట్టారండి ఈ కూటమి వారు? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చెప్తారక్క. ఎప్పుడు ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు అడ్రస్ కూడా పాత మీకు సామాన్ల ఇస్తాను. కొట్లు ఓకే. పెట్టారు? లేదు అడ్రస్ మీకు ఇస్తానక్క. ఓకే. మీరు కూడా. సార్ తమ్ముడు నేనన్నా మాట కాదు తమ్ముడు, మీరంత మరీ ఇబ్బంది పడద్దు. Cool. చంద్రబాబు నాయుడు గారు అన్నారు చెప్తారక్క. వెళ్ళి వారికి అడ్రస్ చూపించండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గౌరవనీయులు పెద్దలు, మీరు సభలో మాట్లాడారు, మా చేత ఎక్కడెక్కడ ఆ సామాన్లు పెట్టించారో ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పని వెళ్ళి అడగండి. ఓకే. నన్ను ఎందుకు అడుగుతారు మీరు? బాగా నేను అడగలే. రెస్పాండ్. ఓకే. నాకు బాగా అక్కర్లేదు ఆ పాత సామాను కొట్లు, మా ఇంట్లో అన్ని కొత్త సామాన్లే ఉన్నాయి. ఓకే అది రాసుకున్నాను. ఇందాక క్వశ్చన్స్ కి బెదర్ రాసుకోండి. 2014